హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే రిషిని కిడ్నాప్ చేసింది శైలేంద్రే అని తెలుసుకున్న మహేంద్ర ఉగ్ర రూపంతో శైలేంద్ర ఇంటికి బయలుదేరుతారు. తనతో తీసుకొచ్చిన లైసెన్స్ గన్ని ఇక బయటికి తీసుకుని దేవయాని ఇంటికి వచ్చిన శైలేంద్ర, ఒరేయ్ శైలేంద్ర, ఈరోజు నీ ప్రాణాలు తీసే ఇక్కడి నుండి వెళతాను అని చెప్పి కోపంతో శైలేంద్ర రూంలోకి అడుగు పెడతారు మహేంద్ర. ఇటు ధరణి, అటువైపు దేవయాని భయంతో మహేంద్ర ఏం చేస్తున్నావు అని అరుస్తుంది. వాళ్ళిద్దరి మాటల్ని పట్టించుకోకుండా శైలేంద్రకి ఇక కరెక్ట్గా పాయింట్ బ్లాక్లో గన్నుని పెడతారు మహేంద్ర. బాబాయ్ ఏం చేస్తున్నావు, నన్నెందుకు చంపాలనుకున్నావు అనగానే, ఒరే శైలేంద్ర, ఈరోజు నీ పాపం పండింది, నీ ప్రాణాలను తీసేస్తాను. ఇన్ని రోజులు నువ్వు చేసిన నేరాలు ఘోరాలు తెలిసి కూడా బయట పెట్టనందుకు ఇంకా ఇంకా రెచ్చిపోతున్నావు. నువ్వు ప్రాణాలతో ఉండకూడదు అని చెప్పి గన్నుని ఇక పాయింట్ బ్లాక్లో పెడతారు. బాబాయ్ బాబాయ్ అని చెప్పి ఇక కావాలనే వసుధారకి ఫోన్ చేస్తారు శైలేంద్ర. వసుధార ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఏంటి అని అడుగుతుంది. బాబాయ్కి ఏం చెప్పావు? బాబాయ్ నన్ను చంపాలనుకుంటున్నాడు. బాబాయ్ నన్ను చంపితే అక్కడ రిషి ఏమవుతాడు అన్న సంగతి నీకు తెలుసు కదా వసుధారా. కామ్గా డిబిఎస్డి కాలేజీకి రిజైన్ చేయమని చెప్తే బాబాయ్ నా మీద ఉసిగొల్పుతావా అని అంటారు. మావయ్య ఏం చేస్తున్నారు? శైలేంద్రని ఏమీ చెయ్యొద్దు మావయ్య అని అంటుంది. అమ్మ వసుధారా, ఈరోజు ఎవరి మాట నేను వినాలనుకోవటం లేదు. ప్రాణాలని తీసేస్తాను. మన కాలేజీని తన చేతుల్లో చెక్కించుకొని విద్యార్థుల జీవితం కూడా వీడు నాశనం చేస్తాడు. వీలాంటి చీడపురుగు ఉండకూడదమ్మా. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఒక ప్రాణం పోగొట్టుకున్నాను. ఇప్పుడు నా కొడుకుని కూడా వీడు ఏదో చేస్తానని బెదిరిస్తే ఎవరు బెదిరిపోతారు? అమ్మ వసుధారా, వీడిని చంపేస్తాను. నువ్వు ఫోన్ చేయొద్దు, భయపడద్దు అని చెప్పి మహేంద్ర ఇక ఫోన్ కట్ చేసేస్తారు. ఈలోపు ఇక శైలేంద్ర పరుగు పరుగున గడియ తీసుకొని కిందికి వస్తారు. ఇక శైలేంద్రని ఫాలో అవుతూ ఇక శైలేంద్రని చంపాలని మహేంద్ర వాడి వెనకాలే పరుగులు తీస్తూ ఉంటారు. ఇటు దేవయాని, అటువైపు ధరణి మహేంద్రని ఆపినా మహేంద్ర వాళ్ళిద్దరినీ ఇక ఇటు అటు విసిరేసి శైలేంద్ర ప్రాణాలు తీయాలనుకుంటారు మహేంద్ర. ఇది ఇలా ఉండగా వసుధారకి అర్థమయ్యి అనుపమ, వసుధార మరోసారి దేవయాని ఇంటికి బయలుదేరతారు. కరెక్ట్గా అనుపమకి అక్కడ అరకులో ఉన్న రౌడీ కనబడ్డంతో ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. ఈ రౌడీ ఇక్కడ ఉన్నాడంటే ఖచ్చితంగా వీడు ఆ శైలేంద్ర మనిషే. ఇప్పుడు వసుధారకి చెప్తే ఫాలో అవ్వమంటుంది. వీడు వెనకాల నేను ఫాలో అవుతాను. అటువైపు మహేంద్రని వసుధార ఆపాలి అని చెప్పి, అమ్మ వసు, కార్ ట్రబుల్ ఇచ్చింది, నువ్వు అర్జెంటుగా మహేంద్రని వెళ్ళి ఆపు, నేను కార్ రిపేర్ చేసుకుని వస్తాను అని అంటుంది. సరే మేడం అని చెప్పి కారు దిగి క్యాబ్ బుక్ చేసుకుని వసుధార దేవయాని ఇంటికి బయలుదేరుతుంది. ఇక అనుపమ దూరంగా టీ తాగుతున్న అరకులో ఉన్న రౌడీని ఫాలో అవుతూ ఉంటుంది. ఆ అరకులో ఉన్న రౌడీ ఆటోలో ఒక పాడుబడిన బంగ్లా దగ్గరికి వస్తారు. ఇటు అటు చూసి దానిలోకి వెళ్తారు. ఇక అనుపమ వాడిని ఫాలో అయ్యి కారు మధ్యలోనే ఆపి సైలెంట్గా వాడితో పాటు వెనకాల నడిచి ఆ బూత్ బంగ్లా దగ్గరికి వస్తుంది. ఖచ్చితంగా రిషిని ఇక్కడే కిడ్నాప్ చేశారు. ఈరోజు రిషిని తీసుకొని ఇంటికి వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి. నా ప్రాణానికంటే ఎక్కువైనా జగతి కొడుకంటే నా కొడుకే. వసుధార ప్రాణంగా రిషిని చూస్తుంది. ఈరోజు రిషిని తీసుకువెళ్ళాలి అని ఆ రౌడీని ఫాలో అవుతూ ఇక వెనకాలే వెళ్తుంది. రౌడీ ఇక రిషి దగ్గరికి వస్తారు. చాలా రోజుల తర్వాత రిషిని మనకి చూపిస్తూ ఉంటారు. రిషిని కట్టులు కట్టి ఉంటాయి. రిషి వాళ్ళని చూస్తూ ఉంటారు. ఏంట్రా సార్ని ఇలా కట్టేశారు? సార్కి 3 పూట్ల మంచి భోజనం పెట్టడం లేదా అని అంటారు ఆ రౌడీ. అయ్యో, మంచి భోజనం పెట్టినా ఆయన తినాలి కదా, మాకే పాఠాలు చెప్తున్నారు. ఇంతకీ ఆ శైలేంద్ర సారు డబ్బులు అకౌంట్లో వేశారా లేదా అని అడగగానే, వెయ్యలేదు, అందుకే కదా రిషి సార్ని ఇక్కడికి తీసుకొచ్చి కట్టేశాము అని అంటారు. సార్, ఇంతవరకు చాలా అంటే చాలా గిరాకీలు చేశాము. ఇప్పుడు ఆ శైలేంద్ర లాంటి దుర్మార్గుణ్ణి అస్సలు మనం చూడలేదు. జగతిమణ్ణి చంపమన్నది వాడు, తరువాత ఆ మనిషిని సాక్ష్యాలు లేకుండా చంపేసింది వాడు.
మనలో ఉన్న ఒక క్రిమినల్ని పొట్టని పెట్టుకొని ఇప్పుడు రిషి సార్ని కిడ్నాప్ చేయమన్నాడు. డబ్బులు కూడా వెయ్యలేదు. వాడికి మనం చుక్కలు చూపించాలి అని అంటారు. ఇక రిషి అప్పుడే మెలకువ వస్తుంది. అప్పటిదాకా మత్తు ఇంజెక్షన్లో ఉన్న రిషికి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అన్న సంగతి అర్థం కాదు. వెనుకాలే ఒక కిటికీలో నుండి అనుపమ కిందికి చూస్తుంది. అక్కడ రిషిని కట్టి ఉంటుంది. అంటే రిషిని ఇక్కడ కిడ్నాప్ చేశారా? రిషి నిద్రలో ఉన్నట్టున్నాడు. అంటే రిషికి మెలకు వస్తే ఖచ్చితంగా ఈ రౌడీలు అంతు చూస్తాడు. రిషిని ఇక్కడి నుండి ఎలాగైనా తీసుకువెళ్ళాలి. లోపలికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇటువైపు అనుపమ. ఇది ఇలా ఉండగా వసుధార మరోసారి దేవయాని ఇంటికి వస్తుంది. మామయ్య మామయ్య ఆగండి అని అంటుంది. అమ్మ వసుధార, నువ్వెందుకు వచ్చావు అనగానే, ఆగండి మామయ్య, వాళ్ళు దుర్మార్గులైతే మనం కూడా దుర్మార్గులు అవ్వాలని లేదు కదా మామయ్య. దేవుడు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి శిక్ష వేస్తాడు అని అంటుంది. అది నీ కోడలు చెప్పింది కదా మహేంద్ర, మర్యాదగా వెళ్ళు అనగానే, చూడు వదిన గారు, అసలు మిమ్మల్ని వదిన గారు అని పిలవడానికి కూడా నాకు నోటికి రావటం లేదు. కొడుకుల్ని కానీ ఇలా పెంపకం సరిగా లేక ఊరు మీదకి వదిలేశావు. కొడుకుకి ఎప్పుడైనా మంచి మాటలు 4 చెప్పావా అని అంటారు. మహేంద్ర, ఏంటా మాటలు అనగానే, ఛీ, నా మాటల గురించి చెప్పే ముందు నీ కొడుకు చేస్తున్న పనులు ఒక్కసారి ఆలోచించుకో వదిన గారు. ఒరే శైలేంద్ర, 24 గంటలు టైం ఇస్తున్నాను. ఇప్పుడు వసుధార నన్ను ఆపిందని నేను ఆగిపోలేదు. 24 గంటల్లో నా కొడుకుని ఎక్కడ ఉన్నా ఇక్కడికి తీసుకొచ్చి నించోబెట్టాలి. లేకపోతే 2వ రోజే జగతి శవం ఎక్కడ వేశారో నిన్ను కూడా అక్కడే పడుకోబెడతాను. నువ్వు చచ్చిపోతే నా కొడుకు సింహంలా బయటికి వస్తాడు అని చెప్పి అంటారు మహేంద్ర. మావయ్య రండి మావయ్య అని చెప్పి పాపం మహేంద్రని ఇంటికి తీసుకుని వెళ్తుంది వసుధార. ఇది ఇలా ఉండగా రిషికి లైట్గా మెలకు వస్తుంది. రిషి, త్వరగా మెలకువగా ఉండు. ఖచ్చితంగా నువ్వు మేల్కుంటే వీళ్ళ అంతు చూస్తావు. నీ చేతులకి కాళ్ళకి ఉన్న తాళ్ళు ఎలాగైనా విప్పాలి అని మెల్లిమెల్లిగా రిషి రూంలోకి వస్తుంది అనుపమ. రౌడీలు చుట్టూతా నిద్రపోతూ ఉంటారు. అర్ధరాత్రి 11 అవుతుంది. వసుధార ఇటువైపు మహేంద్ర అనుపమ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అమ్మ వసుధార, అనుపమ ఏది? ఇంటికి రాకపోవడమేంటి? కార్ రిపేర్ చేశారని అన్నావు, ఇప్పటిదాకా రిపేర్ చేయరు కదా అని అంటారు. ఏమో మావయ్య, నాకు భయం వేస్తుంది. అనుపమ మేడంని కూడా అనగానే, ఏం జరుగున్నదిలే, ఫోను అని చెప్పి ఫోన్ చేస్తారు మహేంద్ర. అనుపమ ఫోను కారులోనే ఉంచి వెళ్ళడంతో ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. కానీ అనుపమ లిఫ్ట్ చేయదు. అసలు ఏం జరిగిందమ్మా? అనుపమ నిన్ను క్యాబ్ బుక్ చేసి పంపించడం ఏంటి? నిజంగా అనుపమ కారు రిపేర్లో ఉందంటావా అనగానే, ఏమో మావయ్య, మనకి సహాయం చేస్తున్న ఎవరిని ఆ శైలేంద్ర బతకనివ్వటం లేదు. మావయ్య, మీరు ఆవేశపడి శైలేంద్రని ఏమీ చెయ్యొద్దు. రిషి సార్ వచ్చేదాకా ఆ దుర్మార్గుణ్ణి ఓపికతో మనం ఎదిరించాలి. అంతే మావయ్య, నాకు తెలిసింది అంతే అని అంటుంది వసుధార. ఇంతకీ మేడం ఎక్కడ ఉన్నారో తెలియటం లేదు. కంగారు పడద్దమ్మా, ముకుల్ గారికి ఫోన్ చేస్తాను అని చెప్పి అనుపమ గురించి ఫోన్ చేసి చెప్తారు ముకుల్. అవునా సార్, ఖచ్చితంగా అనుపమ మేడంకి ఏదైనా క్లూ దొరికి ఉంటుంది. అందుకే ఎవరికీ చెప్పకుండా తను వెళ్ళుంటుంది. తను ఎక్కడికి వెళ్ళిందో అన్నది తెలుసుకుంటాము. తన కారు ఏ ఏరియాలో ఉంది అన్నది మేం పట్టుకుంటాము. ఇంకొక అరగంటలో తను ఎక్కడ ఉందో చెప్తాము. మీరు కంగారు పడద్దు అని అంటారు ముకుల్. అనుపమ కార్ని ఎక్కడ ఉందో అన్నది కనిపెడతారు. ఇక్కడ ఉండడం ఏంటి? ఈ ఏరియాలో ఎవరు ఉండరు కదా, ఖచ్చితంగా రిషి కూడా ఇక్కడే ఉండుంటాడేమో అని చెప్పి ముకుల్ తన అసిస్టెంటు ఆ కారు ఉన్న ప్లేస్కి వస్తూ ఉంటారు. ఇంతలో ముకుల్ పక్కనున్న అసిస్టెంట్కి డౌట్ వస్తుంది. సార్, ఎక్కడికి వెళ్తున్నాము అనగానే, అనుపమ గారి కారు అని చెప్పి అంటారు. తనకి అర్థమవుతుంది, రిషి సార్ గురించి వీళ్ళు వెతకటం లేదు కదా, ఈ విషయం శైలేంద్ర సార్కి మెసేజ్ చెయ్యాలి అని చెప్పి గబగబా మెసేజ్ చేస్తారు అటువైపు ముకుల్ వాళ్ళ అసిస్టెంట్ శైలేంద్రకి. ఇది ఇలా ఉండగా అనుపమ మెల్లిమెల్లిగా రిషి తాళ్ళని విప్పుతూ ఉంటుంది.
ఒక్కసారిగా రౌడీలకి మెలకు వస్తుంది. ఏంటి, చదువుకున్న వారందరికీ ఏం పని లేదా? ఎంత ధైర్యంగా ఇక్కడికి వచ్చావు? రిషి సార్ని కాపాడి తీసుకుని వెళ్ళిపోతావా? అస్సలు కుదరదు. రిషిని మేం వదిలిపెట్టం. మర్యాదగా వెళ్ళిపో అని అంటారు. ఒరేయ్, డబ్బుల కోసం ఎలాంటి వారి ప్రాణాలైనా మీరు తీసేస్తారా? అవతలివాడు దుర్మార్గుడు, మీరు కూడా దుర్మార్గులవ్వాలా? రిషిని వదిలిపెట్టండి అనగానే, మేడం అడ్డు తప్పుకోండి. అప్పుడు జగతి మేడం ప్రాణాలు తీసాం, ఇప్పుడు మీ ప్రాణాలు కూడా అని చెప్పి అనగానే రిషికి కొంచెం మెలకు వస్తుంది. ఎవరు అని అంటూ ఉంటారు. ఇక ఇంతలో శైలేంద్రకి అసిస్టెంటు ఫోన్ చేసి అడ్రస్ చెప్పడంతో వెంటనే అర్థమైపోతుంది, ఈ రౌడీగాళ్ళు రిషిని ఇక్కడ బంధించారన్నమాట. చెప్తా వీళ్ళ సంగతి. కనీసం వాళ్ళు ఫోన్ చేయకుండా వాళ్ళకు వాళ్ళే పని అనేది మొదలు పెడతారా? చెప్తాను అని చెప్పి ఇంకొక రౌడీని మాట్లాడి అదే ప్లేస్కి పంపిస్తారు. ఇక శైలేంద్ర కరెక్ట్గా అనుపమ వాళ్ళని ఎదిరిస్తూ ఉండగా శైలేంద్ర పంపించిన మరొక రౌడీ రిషిని షూట్ చేసేలోపు అనుపమకి అర్థమవుతుంది, అచ్చం జగతిలాగే రిషిని కాపాడుతుంది అనుపమ. ఇక రిషికి తప్పించిన ఆ గన్ను ఇక ఇటువైపు అనుపమకి పొట్టలో కరెక్ట్గా తగులుతుంది. ఇక అనుపమ ఒక్కసారిగా కుప్పకూలుతుంది. కరెక్ట్గా ముకుల్ అలాగే అసిస్టెంటు ప్లేస్కి రీచ్ అవుతారు. రిషి సార్ని కాపాడి అనుపమని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. అక్కడున్న రౌడీలని అరెస్టు చేస్తారు ముకుల్. రిషి ఇక మత్తులోనే ఉంటారు. అనుపమని హాస్పిటల్లో జాయిన్ చేసి ఇటువైపు వసుధార అలాగే మహేంద్రకి ఫోన్ చేసి అంతా నిజం చెప్తారు. రిషి సార్ని కనిపెట్టాము. రిషి సార్ని కాపాడబోయి అనుపమ మేడం కూడా స్పృహలోకి లేరు. తను ఆ గాయం నుండి బయటపడాలి అంటే ఖచ్చితంగా బ్లడ్ కావాలి అని చెప్పి అంటారు. ఇక మహేంద్ర అలాగే ఇక వసుధార హుటాహుటిన హాస్పిటల్కి బయలుదేరుతారు. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.